బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో గత ప్రభుత్వంలో లక్షలు వెచ్చించి ప్రారంభించిన బోటు ప్రస్తుతం మూలన పడి ఉండి ప్రజలకు నిరుపయోగంగా మారింది. సంబంధిత అధికారులు బోటును అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ కాలనీలో భావన ఋషి సంఘం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని పూర్వపు జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. చాలా సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతులకు నోచుకోక ప్రజలు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భరణి నక్షత్రాన్ని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ బాలికల హాస్టల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వారికి 10వ తరగతి పరీక్షల గురించి వివరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాశీపేట మండలంలోని తాటిగూడలో బెల్లంపల్లి అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. మొత్తం 28 జట్లు పాల్గొన్నాయి. ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో చైతన్యం, అవగాహన, మేమున్నామనే భరోసా కల్పించేందుకు మట్టేవాడ స్పెషల్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని పలు జంక్షన్ల మీదుగా కవాతు నిర్వహించారు. వైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసినందున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జనగాం నియోజకవర్గ పరిధిలోని చేరియాలలో వైశ్యులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం సిద్ధాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి గ్రామస్తులు తీసుకుని వెళ్లారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే బోరు వేయాలని ఆదేశించారు. భువనగిరి మండలం అనంతారం గ్రామ శివార్లో ప్రభుత్వ భూమికి ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీనివాసరెడ్డి హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలుంటాయని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీ పథకాలన్నీ అమలవుతాయన్నారు. భువనగిరి మండలం హనుమపురం గ్రామంలోని సర్వే నంబర్ 28లో 70 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని, అందులో గ్రామ ప్రజలకు ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలని సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు గౌడ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నేటితో ముగిశాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కెమిస్ట్రీ, వాణిజ్య శాస్త్రం పరీక్షతో ముగిశాయి. వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు ఐక్యంగా ఉండాలని, తద్వారా హక్కులను సాధించుకోగలమని వీరశైవ లింగాయత్ సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ వీరన్న తెలియజేశారు. మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి సీఎం యనుమల రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. జితేందర్ రెడ్డిని రేవంత్ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోళ్ల సంజీవరెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మదవనేని రఘునందన్ రావు ఎన్నికైన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సాపూర్ పట్టణంలో బీజేపీ నాయకులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ సంబరాలు నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందిరమ్మ కాలనీ వద్ద గల స్లాటర్ హౌస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున దాన్ని వేరే చోటికి మార్చాలని కోరారు. బొరబండలోని సైట్ 3లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులతో పాటు యువత శారీరకంగా దృఢంగా ఉండాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన జిమ్ ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఉస్మానియా ఫౌండేషన్ భవన్ కు ఓయూ వీసీ ప్రో రవీందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. వీసీ మాట్లాడుతూ ఓయూ చరిత్రలో మరొక మైలురాయిని ఈరోజు బీజం పడిందన్నారు. ప్రముఖ సామాజిక సేవకురాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి నేడు రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన ఛాంబర్లో ఆమె చేత ప్రమాణం చేయించారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీలతో తోపుడు బండ్లు తొలగించే ప్రయత్నం చేయగా వారు అడ్డుకున్నారు. తమపై నుండి ఎక్కించి బళ్లు తీసుకోండని బైఠాయించారు.